వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు చూస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. ఈరోజు తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కవుల యొక్క కాలము, వారు జీవించినటువంటి కాలాన్ని బట్టి వరుస క్రమంలో యుగ విభజన ప్రకారం ఈ ఆడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు 1000 వరకు గల కాలాన్ని ప్రాంగణన్నయ యుగం అంటాం. ప్రాంగణన్నయ యుగం అనంతర యుగాన్ని నన్నయ యుగం అంటాము. ఈ నన్నయ యుగం క్రీస్తు 1000వ సంవత్సరం నుండి 1100వ సంవత్సరం వరకు కాలాన్ని నన్నయ యుగం అనటం జరుగుతుంది. మరి ఈ నన్నయ యుగంలో మొట్టమొదటి వారు శ్రీపతి పండితుని కాలం క్రీస్తు 898, అయ్యనబట్టు క్రీస్తు 973, 990, చేతనబట్టు 1022. నన్నయ్య మరి కరెక్ట్గా కాలం నిర్ణయం లేదు కాబట్టి 11వ శతాబ్దం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ విధంగా నన్నయ్య యుగంలోని వారిని కాలం లేకుండా వరుసలో చూద్దాం. శ్రీపతి పండితుడు, అయ్యనబట్టు, చేతనబట్టు, నన్నయ్య, వీరంతా 11వ శతాబ్దానికి చెందిన కవులు. ఇక నన్నయ్య యుగం అనంతర యుగం శివకవి యుగం. ఈ శివకవి యుగం యొక్క కాలం 1100-1225 మధ్య కాలాన్ని శివకవుల యుగంగా పేర్కోవడం జరుగుతుంది. మరి శివకవుల్లో మొట్టమొదటి వారు అంటే నన్నయ్య తర్వాత ఇంకా మొట్టమొదటి వారు శివకవి యుగంలో నన్నయ్య తర్వాత ఉన్నటువంటి కవి నన్నేచోడుడు 1125, పండితారాధ్యుడు లేదా మల్లికార్జున పండితుడు, వీరిరువురు ఒకటే పేరు. వీరు 1160, పాల్కురికి సోమన 1160, 1230. ఈ ముగ్గురిని శివకవుల లేదా శివకవిత్రయం అని కూడా అంటారు అని గుర్తుపెట్టుకోండి. మరిక సంవత్సరాలు లేకుండా చూస్తే నన్నేచోడుడు, పండితారాధ్యుడు ఆర్ మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమన, ఇది వరుస క్రమం. ఇక వీరంతా 12వ శతాబ్దానికి చెందినటువంటి కవులు. ఇక శివకవుల అనంతర యుగం తెక్కన యుగం. ఈ తెక్కన యుగం కాలం 1225 నుంచి 1320 మధ్య కాలాన్ని తెక్కన యుగం అని పిలుస్తారు. మరి తెక్కన యుగంలో మొట్టమొదటి కవి పాల్కురికి సోమన తరువాత తెక్కన యుగం ప్రారంభమవగానే మొట్టమొదటి కవి తెక్కన 1210, 1280, కేతన 1220, 1288, బద్దెన 1230, 1280, గోన బుద్ధారెడ్డి 1240, యదావాక్కుల అన్నమయ్య 1242, శివదేవయ్య 1250, 1300, మారన 1280, 1350, మంచన జయపసేనాని, వీరందరూ కూడా 13వ శతాబ్దానికి చెందినటువంటి తెక్కన యుగానికి చెందినటువంటి కవులుగా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. ఇక సంవత్సరాలు లేకుండా 13వ శతాబ్దంలో ఉన్నటువంటి కవులను వరుస క్రమంలో ఓసారి మననం చేసుకుందాం. తిక్కన, కేతన, బద్దెన, గోనబుద్ధారెడ్డి, యదావాక్కుల అన్నమయ్య, శివదేవయ్య, మారన, మంచన, జయపసేనాని. ఇక తిక్కన యుగం అనంతర యుగాన్ని ఎర్రన యుగం అంటారు. ఈ ఎర్రన యుగం యొక్క కాలం 1320 నుంచి 1400 వరకు గల కాలాన్ని ఎర్రన యుగం అంటారు. ఈ ఎర్రన యుగంలో మంచన జయపసేనాని తరువాత ఎర్రన యుగంలో మొట్టమొదటి వారు ఎర్రన 1280, 1360, నాచన సోమన 1300, 1380, అప్పన మంత్రి హుళక్కి భాస్కరుడు. వీరికి కరెక్ట్గా మరి కాలాలు నిర్ణయం లేదు కాబట్టి వీరు 14వ శతాబ్దం ఎర్రన యుగానికి చెందినవారుగా గుర్తుపెట్టుకోండి.
ఇది సంవత్సరాలు లేకుండా ఈ ఎర్రన యుగంలో వరుస క్రమంలో ఎర్రన, నాచన సోమన, అప్పన మంత్రి, హులక్కి భాస్కరుడు. ఇక ఆ తరువాత ఎర్రన యుగం అనంతర యుగాన్ని శ్రీనాథ యుగం అని పేర్కొంటారు. ఈ శ్రీనాథ యుగం యొక్క కాలం 1400 నుండి 1500 మధ్య కాలాన్ని శ్రీనాథ యుగం అని చెప్పి అంటారు. మరి ఈ శ్రీనాథ యుగంలో మొట్టమొదటి వారు శ్రీనాథుడు 1360 1450, గౌరన 1380 1440, జక్కన 1380 1450, వెన్నకోట పెద్దన 1402, తాళ్లపాక అన్నమయ్య 1408 1500, పోతన 1420 1480, మడికి సింగన 1420, భైరవ కవి 1420 1475, నూతన కవి సోరణ 1420 1475. ఈ భైరవ కవి, నూతన కవి సోరణ వీరిరువురి కాలం సేమ్ టు సేమ్ 1420 1475. కవయిత్రి మొల్ల 1440 1530, నంది మల్లయ్య గంటసింగన 1450 1520, దోబగుంట నారాయణ కవి 1470, అల్లసాని పెద్దన 1470 1540, పిల్లలమర్రి పినవేరున 1480, కందుకూరి రుద్రకవి 1480 1560. వీరందరూ కూడా శ్రీనాథయుగానికి చెందినటువంటి ప్రముఖమైన కవులు 15వ శతాబ్దానికి చెందినవారు. శ్రీనాథయుగాన్నే 15వ శతాబ్దం అంటాం. కాబట్టి ఒకసారి సంవత్సరాలు లేకుండా వరుస క్రమంలో ఈ శ్రీనాథ యుగంలోని 15వ శతాబ్దానికి చెందినటువంటి కవులను ఒకసారి పరిశీలన చేద్దాం. శ్రీనాథుడు, గౌరన, జక్కన, విన్నకోట పెద్దన, తాళ్లపాక అన్నమయ్య, పోతన, మడికి సింగన, భైరవ కవి, నూతన కవి సోరణ, కవయిత్రి మొల్ల, నంది మల్లయ్య గంటసింగన వీరిరువురు జంట కవులు, దోబగుంట నారాయణ కవి, అల్లసాని పెద్దన, పిల్లలమర్రి పినవేరన, కందుకూరి రుద్రకవి వీరంతా 15వ శతాబ్దానికి చెందినటువంటి కవులు. ఇక శ్రీనాథ యుగం అనంతర యుగాన్ని మరి తెలుగు సాహిత్య చరిత్రలో రాయల యుగంగా పేర్కోవటం జరుగుతుంది. ఈ రాయల యుగం కాలం 1500 1600. మరి కందుకూరి రుద్రకవి 1480 1560. ఆ తరువాత ప్రౌలగంటి చెన్నసౌరి 1485 1530, తెనాలి రామకృష్ణ 1485 1575, తాళ్లపాక పెద తిరుమలయ్య 1493 1551, ప్రౌఢకవి మల్లన వెన్నెలకంటి సోరణ మరియు భట్టుమూర్తి రామరాజు. భట్టుమూర్తి అన్న రామరాజభూషణుడు అన్న ఒకరే 1510 1580. అదేవిధంగా అయ్యలరాజు రామభద్రుడు 1510 1580. భట్టుమూర్తి కాలం, అయ్యలరాజు రామభద్రుడి కాలం ఇద్దరిది సేమ్ టు సేమ్ 1510 1580గా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పొన్నెగంటి తెలగన 1520 1580గా గుర్తుపెట్టుకోండి. ఇక రాయల యుగ అనంతర యుగం దక్షిణాంధ్ర యుగం. ఈ దక్షిణాంధ్ర యుగాన్ని కాలం 1600 1775 కాలాన్ని దక్షిణాంధ్ర యుగంగా పేర్కొంటారు. ఈ దక్షిణాంధ్ర యుగంలో మొట్టమొదటి వారు రఘునాథ నాయకుని కాలం 1560 1638, తరిగొప్పల మల్లన 1570 1625, చదలవాడ మల్లన 1580, రాయవాచక స్థానాపతి 1590 1602, క్షేత్రయ్య 1595 1680, కంచర్ల గోపన్న 1620, వేమన కాలం 1652 1730, షహాజీ కాలం 1684 1712, సిద్ధేంద్ర యోగి కాలం 1750. వీరంతా కూడా దక్షిణాంధ్ర యుగానికి చెందినటువంటి ప్రముఖమైన కవులు 17వ శతాబ్దానికి చెందినవారు. మరి ఒకసారి ఈ దక్షిణాంధ్ర యుగంలో ఉన్నటువంటి ఈ కవుల వరుస క్రమంలో చూద్దాం. మరి సంవత్సరాలు లేకుండా రఘునాథ నాయకుడు, తరిగొప్పల మల్లన, సదలవాడ మల్లన, రాయవాచక స్థానాపతి, క్షేత్రయ్య, కంచర్ల గోపన్న, వేమన, షహాజీ, సిద్ధేంద్ర యోగి వీరంతా కూడా
దక్షిణాంధ్ర యుగంలోని 17వ శతాబ్దానికి చెందినటువంటి కవులు. ఇక దక్షిణాంధ్ర యుగం అనంతర యుగాన్ని కుంఫిని యుగం అని చెప్తారు. ఈ కుంఫిని యుగం యొక్క కాలం 1775 1875. ఈ 1775 1875 కుంఫిని యుగంలో మొట్టమొదటి వారు మరి సిద్ధేంద్ర యోగి అనంతరం మరి ఈ కుంఫిని యుగంలో మొట్టమొదటి వారు కల్నల్ కాలిన్ మెకంజీ 1753 1821, త్యాగయ్య 1767, కావలి వెంకట బొర్రయ్య 1776 1803, ఏనుగుల వీరాస్వామయ్య 1780 1836, వెన్నెలకంటి సుబ్బారావు 1784 1839, సిపి బ్రౌన్ 1798 1884. వీరంతా కూడా మరి ఈ కుంఫిని యుగానికి చెందినటువంటి కవులు లేదా 18వ శతాబ్దానికి చెందినటువంటి కవులుగా మనం గుర్తుంచుకోవాలి. ఈ కుంఫిని యుగంలో ఉన్నటువంటి కవులను ఒకసారి వరుస క్రమంలో చూద్దాం, సంవత్సరాలు లేకుండా. కల్నల్ కాలిన్ మెకంజీ, త్యాగయ్య, కావలి వెంకట బొర్రయ్య, ఏనుగుల వీరాస్వామయ్య, వెన్నెలకంటి సుబ్బారావు, సిపి బ్రౌన్. మరి ఈ విధంగా ప్రాంగణ యుగ అనంతరం నుండి అంటే క్రీస్తు శకం మరి 1000 నుండి నేటి వరకు అంటే మరి 1875 వరకు ఈ విధంగా మరి యుగ విభజన చేయడం జరిగింది. మరి 1875 నుండి 2000 వరకు మధ్యకాలాన్ని ఆధునిక యుగం అని పేర్కోవటం జరుగుతుంది. ఈ ఆధునిక యుగం మొత్తం కవులను కూడా ఇదే విధంగా మరొక వీడియోలో చేయటం జరిగింది. మరి ఆ తర్వాత ఇక 2000 నుండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలాన్ని 21వ శతాబ్దంగా పేర్కోవటం జరుగుతుంది. మరి మిత్రులారా, ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన అందరికీ ధన్యవాదాలు.